రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ప్రభుత్వంలో చేస్తున్నారు. ప్రతి కుటుంబంలో మరి అప్పుల కుటుంబం ఏ కుటుంబం లేదు. రైతులు రుణాలు పడి గత 20 సంవత్సరాల నుంచి మరి గుర్తులు పట్టలేక ఇబ్బందులు పడిన సందర్భంగా ఇది చాలా మంచి కార్యక్రమం తెలియజేస్తూ మన రైతులందరము మన గ్రామాల్లో పోయి మనకు అక్కడ కూడా మరి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరు తెలిసే విధంగా మనకు ఆల్రెడీ మన మండల పార్టీ అధ్యక్షులు లిస్ట్ పంపించిన ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎవరికి వచ్చిందనే మనం చూసుకోవచ్చు. విఠల్ గారు ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గౌడ్ చాలా మంది పిల్లలు యూత్ నాయకులు మిగతా పెద్దలందరూ కూడా మన మంచి కార్యక్రమం రేపటి జరగబోయే స్థానిక సంస్థలో ఖచ్చితంగా ఎలక్షన్ వస్తే వరకు మరి ఇది మంచిది సదావకాశం. మరి ఇతర ఒకేసారి ఏకకాలంలో 2 లక్షలు రుణమాకంటే అది మామూలు విషయం కాదు. అది ఊహించండి, ఎవరు ఊహించలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి, మన పార్టీకి, మన నాయకులకు, మన మంత్రివర్యులకు, దామోదర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి ఆ లిస్ట్ ఎవరైనా చెప్తే ఎవరైనా బ్యాంకులో ఇబ్బందులు అంటే మనం రుణమాఫీ చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ఇవన్నీ ఒకసారి అందరినీ ఎప్పుడు గెలవచ్చు చాలా మంది మన మండలం వేరు. మన నియోజకవర్గంలో మన మండలం ఎందుకు చెప్తున్నామంటే మన నియోజకవర్గంలో మన మండలానికి అత్యంత మెజారిటీ ఇచ్చిన వాళ్ళు 3,300 ఓట్లు అంటే మన చిన్న మండలైనా మరి అన్ని గ్రామాల్లో అందరూ తక్కువ అంటే ఎక్కువ వచ్చినాయి. అది చాలా గొప్ప విషయం. మనందరం కష్టపడినందుకు అయింది. మన మంత్రి గారు తీసుకుంటున్న కార్యక్రమాలు ఇంకా మనం రిలైట్ చేద్దాం. ప్రశ్నోత్తరాలు వచ్చే కార్యక్రమాన్ని రిలైట్ చేయాలని తెలియజేస్తూ ప్రశాంత్ చాలా మంది పెద్దలందరూ సహకరించి మనం అన్ని కాక ఎవరు చేపలు వచ్చినా రాకుండా మనందరం కష్టపడి పనిచేసి మన మండలానికి మంచి పేరు, మన నాయకులకు మంచి పేరు తీసుకోవాలని చెప్పి నేను విఠల్ గారు, ఎందుకంటే మన దగ్గర ఏం లేదు, ఎవరికి వచ్చినా ఎవరికి పోయినా అందరం యూనిటీగా పనిచేయాలని చెప్పి నేను అందరితో తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిన్న ఏజెంట్ 55 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయింది. 2007లో నాకు ఎలక్షన్ చేయడం ఎందుకు చెప్తున్నాం అంటే ఒక్కొక్కరు అదృష్టం మరి చేద్దామని చెప్పడం కాదు, ఎవరు చేయలేదండి. 31 ఎకరాల కంటే లెక్కడికైనా అవసరం లేదు. ఒక్కొక్క ఊళ్ళో 5 కోట్లు అంటే ఒక్కొక్క ఊరికి 10 కోట్లు 20 కోట్లు ఎక్కువ వచ్చినాయి. తెలుసుకోండి ఒకసారి ఒక మంచి లక్ష అంటే 300 మంది మాట్లాడి 300 మంది మాట్లాడి అంటే 5, 10 కోట్లు 20 కోట్లు ఒక్కొక్క గ్రామం వ్యక్తిగతంగా లాభాలు కాబట్టి మనం నశించాలి. తప్పకుండా మన యొక్క కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని భావించి మనందరం ప్రశ్నోత్తరాలు మనందరికి మన గ్రామాలకు మన మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నేను ముగిస్తాను. ముఖ్యమంత్రి గారికి మన ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయాన లైవ్ లో ఒక మాట్లాడు నేను ఇంకొక రేట్ చేద్దామని అరెస్టు లోపల చేద్దామనుకున్నా, కానీ మా దామాల పట్టుబట్టి ఖచ్చితంగా ఈ వార్తలకు ఖచ్చితంగా చేయాలని చెప్పి స్వయాన అంటే మన సారు వెంకటేశ్వర గారి పేరు తీసుకుని అజంతా చూడలేదు అంటే సారు కుటుంబం ఉన్నందుకే ఈ వీటిలో చేయాలని చెప్పి స్వయం సీఎం గారు ఒప్పుకున్నారు. కాబట్టి మన మంత్రి గారికి సీఎం గారికి ర్యాలీగా వెళ్ళి మనం ఏంటంటే అందరూ పబ్లిక్ లో దేవాలి ఏంటంటే వాళ్ళకు పాలాభిషేకం చేద్దామని చెప్పి అందరి కార్యకర్తలు విజేసిన ప్రభుత్వాలకు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు మరియు విలేజ్ అధ్యక్షులు మరియు గ్రామ సీనియర్ నాయకులు, మండల సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది ఒక్కటే కాకుండా ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు రుణమాఫీ చేసిందో ఇది ఆరంభం మాత్రమే.
మన రాష్ట్రాన్ని తెలంగాణ ముసుగులో తెలంగాణ వస్తే మనం బాగుపడతామని చెప్పేసి ఏదైతే మోసం చేసి కేసీఆర్కు తెలంగాణ అప్పగిస్తే 10 సంవత్సరాలు తెలంగాణను మొత్తము చెదలబట్టిన ఒక బుర్ర మాదిరిగా మార్చేసిండు. అటువంటి దాన్ని ఈరోజు ప్రజలు గుర్తించి కేసీఆర్తోనే తెలంగాణ బాగుపడదు, ఒక రేవంత్ రెడ్డి గారితోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే బాగుపడుతుంది. తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తామని చెప్పేసి పబ్లిక్ అందరూ, అంటే తెలంగాణలో జనాలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఇచ్చి నిలబెట్టింది. దానికి అనుగుణంగా మాట ఇయ్యగానే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మనవ తిప్పదని మళ్ళొక్కసారి నిరూపించుకుంది. ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతుందో ఈరోజు ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు చేసిన సవాల్ను ఈయన మన రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు స్వీకరించి ఆగస్టు లోపల కాకుండా ఈరోజే రుణమాఫీ చేసి లక్షలోపు ఈరోజు ఒక వారం రోజుల లక్షల ఆ లోపల ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈరోజు సీఎం గారికి మనం అందరం రుణపడి ఉండాలి. ఒక తెలంగాణను 10 ఏళ్ల తర్వాత ఈరోజు అప్పుల ఊపిలో ఉన్న తెలంగాణను తన అస్తాల లోపల తీసుకొని తన ఆధీనంలోకి తీసుకొని అప్పులు ఉన్నాక కూడా నా తెలంగాణ రైతులు బాగుపడాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముందు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతుల పక్షపాతి ఉంటుందని మరోసారి నిరూపించినందుకు ఆయనకు మన మంత్రివర్యుడు దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా వారిద్దరికి పాదాభివందనం వడ్పల్లి అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇక ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్ నీకు ఇప్పటికే పుట్టగతులు లేకుండా పోయినాయి, ఇప్పటికే నువ్వు బీజేపీలో చేరదామని ప్రయత్నాలు చేస్తున్నావు. తప్పుదాకా నీ పార్టీని పక్కకు పెట్టుకో. మా ఊసురు తెలంగాణ యువకులు విద్యార్థులు, ముఖ్యంగా యువకులు విద్యార్థులు నీకు పుట్టింది కాబట్టి నీ కూతురు జైల్లో ఉన్నది, నీ పార్టీ భూస్థాపితమైంది. ఖబర్దార్ కేసీఆర్, కాంగ్రెస్తో ఎప్పుడు కూడా పెట్టుకోవద్దని మనలో నిరూపించుకున్నాం. మేము రైతు పక్షపాతులం, మేము ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తీరుతామని చెప్పేసి మన సీఎం కంకణం కట్టుకుని కూర్చున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులందరికీ ఉద్యమ వందనాలు మరియు తెలంగాణ ఉద్యమ వందనాలు. అసలుగా తెలంగాణ ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు ఉన్నది తెలంగాణ కాదు, రాబందుల చేతుల్లో తెలంగాణ ఉండే. ఇప్పుడు మన తెలంగాణ సంబరాలు స్టార్ట్ అయినాయి కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ